నమస్కారం, వెల్కమ్ టు V3 న్యూస్ ఎలక్షన్ సమాచారం. నేను శృతి బట్టల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆదివాసీ నేత కిషన్ నాయక్ ఔదార్యం, ఆలయ నిర్మాణానికి భారీ విరాళం. ఫెయిల్ అయిన విద్యార్థులందరినీ ప్రమోట్ చేయాలని డిమాండ్. PDSU ఆధ్వర్యంలో సూర్యాపేటలో ర్యాలీ. ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటిన తపస్య కాలేజ్, సాయి మనోజ్ఞకు రాష్ట్ర స్థాయిలో ప్రథమ ర్యాంక్. కాళ్ళ వేళ్ల పడిన కనికరించని అధికారులు, మహబూబాబాద్ అంబేద్కర్ నగర్ కోరిపాకల కూల్చివేత. ఇక డీటెయిల్స్ లోకి వెళితే, అఖిల భారత ఆదివాసీ జాతీయ కాంగ్రెస్ కోఆర్డినేటర్ నేనావత్ కిషన్ నాయక్ ఆధ్వర్యం చాటుకున్నారు. నల్గొండ జిల్లా పోలేపల్లిలో తలపెట్టిన చెన్నకేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి కిషన్ నాయక్ తన వంతుగా 1,50,000 రూపాయల విరాళం అందజేశారు. కిషన్ నాయక్ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, గిరిజన ముద్దుబిడ్డ. ఆపదలో ఉన్నవారికి చేయూత ఇవ్వడంలో ముందుంటారు. ఉన్నతమైన వ్యక్తిత్వం ఆయన సొంతం. ప్రజా సేవకు అంకితమయ్యారు. ఈ ప్రాంత ప్రజల సంక్షేమం కోసం అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆయన వెంట పోలేపల్లి ఎంపీటీసీ మంజుల మోతీలాల్ నాయక్, పెద్దలు సర్పంచ్ కుమార్ నాయక్, లోకేష్, కాజా, వెంకటేష్, శ్రీను, మహేష్, రఘు, రమేష్ పాల్గొన్నారు. లోకేష్ అన్న, ఏ లోకేష్ గుడి పేరు మీద దేవునికి అదే చెప్పాలిగా అమ్మా. లీడర్ ఈ బుక్ అసలు గుడి పడుతుంది వస్తారు. ఇంటర్ పరీక్షలలో ఫెయిల్ అయిన విద్యార్థులందరినీ ప్రమోట్ చేయాలని PDSU డిమాండ్ చేసింది. సూర్యాపేట కొత్త బస్టాండ్ నుంచి DEO కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించింది. ఇంటర్ బోర్డు బాధ్యతారహితంగా వ్యవహరిస్తుందని ఆరోపించింది. ఈ కారణంగా అనేక మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపించింది. జాహ్నవి ఆత్మహత్య ప్రభుత్వ హత్యేనంటూ పడింది. ఈ హత్యకు బాధ్యత వహించి 20 లక్షల రూపాయల పరిహారం చెల్లించాలని కోరింది. ఈ మేరకు అనంతరం DEOకు వినతి పత్రం అందజేసింది. ఈ కార్యక్రమంలో PDSU జిల్లా నేత మందడి శ్రీధర్, తలారి ప్రదీప్, సుమంత్, మల్లేశ్వరి, లోకేశ్వరి, సంధ్య, సుష్మా పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత సంవత్సరం కరోనా సమయంలో ఇంటర్ విద్యార్థుల్ని ప్రమోట్ చేస్తామని చెప్పి తిరిగి ఇంటర్ విద్యార్థులకి ఎలాంటి సిలబస్ చెప్పకుండా, సిలబస్ పూర్తి కాకుండా, ఆన్లైన్ క్లాసులు జరపకుండా ఇంటర్ విద్యార్థులతో పరీక్షలు నిర్వహించి ఈరోజు 60% పైగా విద్యార్థులు మొత్తం కూడా ఫెయిల్ చేయడం జరిగింది. ఇది ఏదైతే ఇంటర్ బోర్డు TRS ప్రభుత్వం విద్యార్థులని, పేద బడుగు బలహీన వర్గ విద్యార్థులని ఇలా చదువుకు దూరం చేసే ఒక కుట్రలో భాగంగానే ఈరోజు విద్యార్థులు మొత్తం కూడా ఫెయిల్ చేయడం జరిగింది. ఇప్పటికే ఉన్నటువంటి శ్రీ చైతన్య నారాయణ విద్యా సంస్థల యొక్క విధానాలని ఇలా TRS ప్రభుత్వం అనుసరిస్తూ కార్పొరేట్ శక్తులకు ఇలా బానిసగా, వాళ్ళ యొక్క తొత్తులుగా ఇలా TRS ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. దీనికి పూర్తిగా బాధ్యత TRS ప్రభుత్వం, ఇంటర్ బోర్డు వహించి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఫెయిల్ అయిన విద్యార్థులు మొత్తం కూడా ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి PDSగా డిమాండ్ చేస్తాను. వారి యొక్క విద్యార్థుల్ని ప్రమోట్ చేయకపోతే పెద్ద ఎత్తున PDS ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్తాను.
ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిఐఓ ఆఫీసుల ముందు పీడిఎస్ ఆధ్వర్యంలో విద్యార్థులను ప్రమోట్ చేయాలని చెప్పి ఇంటర్ బోర్డు ముందు కూడా ఈరోజు ముట్టడి చేయడం జరిగింది. రేపు భవిష్యత్తులో ఇంటర్ విద్యార్థుల యొక్క ప్రమోట్ చేయకపోతే పెద్ద ఎత్తున కూడా విద్యార్థులను తరలించి ప్రభుత్వాన్ని కూడా ముట్టడిస్తామని చెప్తా ఉన్నాం. ఇప్పటికే ఈరోజు జానవ్ అనే ఒక చిన్నారి ఇవాళ ఇంటర్ విద్యార్థులు ఇంటర్ ఫెయిల్ అయిందని చెప్పి ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఆ యొక్క విద్యార్థి యొక్క ఆత్మహత్య ప్రభుత్వ హత్యగా మేము భావిస్తూ ఉన్నాం. ఆ యొక్క కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకొని ఆ చిన్నారికి కుటుంబానికి 20 లక్షల రూపాయలు ఎక్స్క్యూజ్ కూడా ఇవ్వాలని చెప్పి పీడిఎస్గా డిమాండ్ చేస్తున్నాం. లేని ఏడలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పి పీడిఎస్గా హెచ్చరిస్తాను. స్పందించాలి ఇంటర్ బోర్డు వెంటనే, స్పందించాలి ఇంటర్ బోర్డు వెంటనే, చేయాలి ఇంటర్ విద్యార్థులను వెంటనే, చేయాలి ఇంటర్ విద్యార్థులను వెంటనే. ఇంటర్ విద్యార్థులను ప్రమోట్ చేసేంత వరకు, ఇంటర్ విద్యార్థులను ప్రమోట్ చేసేంత వరకు. గోదావరికినిలో తలపెట్టిన స్వర్గీయ పివి రావు 16వ వర్ధంతి సభను జయప్రదం చేయాలని తెలంగాణ మాల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దాసరి దుర్గయ్య పిలుపునిచ్చారు. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా చివరి శ్వాస వరకు ఉద్యమం నడిపిన మహనీయుడంటూ కొనియాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు కుట్ర వల్ల తన ఉద్యోగాన్ని కోల్పోయాడంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం పివి రావు వర్ధంతి సభ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు మేదరి నరసింహారావు, అన్వర్, అనురాధ, దాసరి రవీందర్, కోటేశ్వరరావు, జ్యోతి, సంధ్యారాణి పాల్గొన్నారు. పత్రిక విలేకరులకు నమస్కారం. అయితే మా పివి రావు 16వ వర్ధంతి సభ గోదావరి కానీ ప్రెస్ క్లబ్లో 22 తారీఖు 10 గంటల నుంచి జరుపుకోవడం జరుగుతుంది. దానికి మన పెద్దపల్లి జిల్లా, కరీంనగర్ జిల్లా, తర్వాత మంచిర్యాల జిల్లా, భూపాలపల్లి జిల్లా సోదరులందరికీ అందరూ రావాలని కోరుతూ మన గోదావరి కానీ ప్రెస్ క్లబ్లో 22 తారీఖు 10 గంటల నుండి పివి రావు వర్ధంతి సభ జరుపుకోవడం జరుగుతుంది. అందరి మాల సోదరులు చనిపోయిన వాళ్ళందరికీ నివాళులు అర్పించడం జరుగుతుంది. దాన్ని మన మాల సంఘం తరఫున ఇక వాళ్ళను వర్షిస్తూ వాళ్ళ కుటుంబాలు అందరూ మంచిగా ఉండాలని కోరుతూ, సోదరులందరూ ఆదరణ కావాలని కోరుతూ, మన హక్కుల గురించి, మన ఏబిసిడి వర్గీకరణ వ్యతిరేకం గురించి మాట్లాడడం జరుగుతుంది. మన దళిత బంధు దాని గురించి కూడా జరుగుతుంది. మన యువకులకు మన ఉద్యోగాల గురించి కూడా అన్నీ చర్చించడం జరుగుతుంది. అది కూడా ఆ రోజు డిసైడ్ ఏంటంటే జిల్లా కలెక్టరేట్ ముట్టడి గారి గురించి అన్ని తీర్మానం కూడా అదే రోజు చేసుకోవడం జరుగుతుంది. అన్ని కలెక్టర్ ఏరియాల ధర్నా కార్యక్రమం పెట్టుడు ఓ రోజు తప్పి ఓ రోజు స్టార్ట్ చేసుకుంటుంది. 22 తర్వాత అన్ని జిల్లాలలో కలెక్టర్ ముట్టడి ఉంటుంది. మన హక్కులు సాధించడానికి పోరాటం కూడా చేయడానికి ఇక ప్రోగ్రాం తర్వాత అన్ని డిసైడ్ చేసుకోవడం జరుగుతుంది. అదే గోదావరి కళలో ప్రెస్ క్లబ్లో 22వ తారీఖు 10 గంటల నుంచి సాయంకాలం 5 దాకా ఉంటుంది. అందరూ సోదరులు అందరూ రావాల్సిందిగా, జయప్రదం చేయవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. పడమటి ఆంజనేయ స్వామి ఆలయం ఉత్సవాల నేపథ్యంలో మక్తల్లో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి ఫ్లెక్సీలను చించడాన్ని ఆ పార్టీ నేతలు తీవ్రంగా పరిగణించారు. ఈ చర్యకు పాల్పడిన వారిపై తగు చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేతలు మక్తల్ సిఐ శంకర్ కు ఫిర్యాదు చేశారు. పూర్తి స్థాయిలో విచారణ జరపాలని కోరారు. రేవంత్ రెడ్డి తలకాయ వరకు అవుతుంది.
2 నిమిషాలు. మనుషుల్లో స్వార్థ చింతన, స్వలాభ ఆకాంక్ష బాగా పెరిగిపోయాయి. అందుకు ఉదాహరణే ఈ ఘటన. విజయనగరం జిల్లా గుర్లా రెవెన్యూ పరిధిలోని 168/18 సర్వే నెంబర్లోని భూమిని ఎర్నేని శ్రీను కుటుంబం సాగు చేస్తుంది. 15 ఏళ్లుగా అనేక పంటలు పండించింది. ఇదే గ్రామానికి చెందిన వారి సోదరుడు ఎర్నేని గోవింద్ కన్ను దీనిపై పడింది. అధికారులను తన వైపునకు తిప్పుకొని సదరు భూమిని తన పేరిట నమోదు చేయించుకున్నాడు. ఈ విషయమై బాధిత కుటుంబం ప్రశ్నించగా వీఆర్ఓ ఎటువంటి సమాధానమూ చెప్పలేదు. ఉన్నతాధికారులు తమకు న్యాయం చేయాలని బాధితులు వేడుకుంటున్నారు. సామాజిక చైతన్య వేదిక నెల్లమర్ల నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి రాయి రమణ మాట్లాడుతూ ఎంఆర్ఓ తక్షణమే తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అందరికీ నమస్కారము. పెద్దలకు, మీడియా మిత్రులకు స్వభావి హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలుస్తున్నాను. నేను నెల్లిమర్ల నియోజకవర్గ సామాజిక చైతన్య వేదిక కన్వీనర్ని. అయితే ఈ దినము ఏనండి ఎన్నేని శ్రీని గారికి వచ్చినటువంటి సమస్య దీన్ని బట్టి మాట్లాడడానికి మేము ఇక్కడికి పూనుకున్నాము. విషయం ఏంటంటే, వీరిది గొర్రెల 10-15 సంవత్సరాల నుంచి 6 సమక్షంలో ఉన్నటువంటి ఒక ల్యాండ్ని వీఆర్ఓ గారు ప్రోద్బలంతో, గవర్నమెంట్ ఆఫీసుల యొక్క సహాయ సహకారాలతో 6 ఉన్నటువంటి ఒక వ్యక్తి ఎర్నేని గోవింద్ గారు పేరున అక్కడ 1B ఎక్కించడం జరిగింది. ఇది ఏ విధంగా ఎక్కించారు? కనీసం 6 కూడా పిలిచి అయ్యో పలానా వ్యక్తి పేరును మేము ఎక్కిస్తున్నటువంటి ఒక ఇన్ఫర్మేషన్ అనేటువంటిది కనీసము వీరికి ఇవ్వకుండా వీఆర్ఓ గారు ఆయన సొంత మరి ఏ స్వలాభమైన ఆశించి ఇటువంటి కార్యక్రమం చేశారో మాకైతే తెలియదు. మేము సామాజిక చైతన్య వేదిక ద్వారా మేము ప్రభుత్వం వారిని, వీఆర్ఓ గారిని మేము డిమాండ్ చేస్తున్నాం. ఏ విధంగా వీరికి ఉన్నటువంటి ఉభయలకి కబురు పెట్టకుండా ఒక వ్యక్తి పేరున ఆ ల్యాండ్ని 1B ఏ విధంగా ఇచ్చారో అనేటువంటి విషయాన్ని మరి మేము అడుగుతున్నాం. దాన్ని మాకు తెలియచేయాలి. దయచేసి అంతకుముందు ఆ ల్యాండ్ మీదకి వీఆర్ఓ గారు వచ్చినప్పుడు ఈ భార్యాభర్తలిద్దరూ కూడా వెళ్ళి వాళ్ళని అట్టడం కూడా జరిగిందనేసి వారు చెప్పినప్పుడు మరి పలానా వ్యక్తులు అడ్డుతున్నారు కాబట్టి ఒక వ్యక్తి పేరున మేము ఎక్కించడం అవ్వదు అనేటువంటి విషయాన్ని ఈ వీఆర్ఓ గారికి వీరికి కబురు పెట్టి ఉండాల్సింది. కానీ కబురు పెట్టకుండా ఏం ఆశించి ఈ విధంగా ఒక వ్యక్తి 6 సమక్షంలో ఉన్నటువంటి ల్యాండ్ని ఒక వ్యక్తి పేరున ఈ విధంగా 1B ఇవ్వడం అనేటువంటిది గొప్ప దుర్మార్గము. దాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాము. దయచేసి మరి రెవెన్యూ అధికారులు వాళ్ళ దృష్టి మేము తీసుకెళ్తున్నాము. ఏ రెవెన్యూ చెప్పాలి. గొర్రెల ఇప్పుడు ల్యాండ్ గొర్రెల ఉంది. గొర్రెల రెవెన్యూ గొర్రెలలో ఉన్నటువంటి ల్యాండ్ని ఈ గొర్రెలకు సంబంధించినటువంటి వీఆర్ఓ గారు ఏ విధంగా ఈ ల్యాండ్ని 168/18 సర్వే నెంబర్ కలిగినటువంటి భూమిని ఏ విధంగా ఒక వ్యక్తి పేరున ఏ ప్రాతిపదికన ఏం ఆశించి లేకపోతే ఏ ప్రలోభాలకి వారు లోనయ్యి ఈ విధంగా ఒక వ్యక్తి పేరున ANGR AU ఆధ్వర్యంలో ఏపీ అగ్రిటెక్ 2021 సదస్సు మొదలైంది. ఇది ఈ నెల 19 వరకు జరగనుంది. రైతులు, వ్యవసాయ అనుసంధాన శాఖలు కలిసి 150 స్టాళ్లను ఏర్పాటు చేశారు. సందర్శకులు వీటిని తిలకిస్తున్నారు. అధిక దిగుబడి ఇచ్చే విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, రసాయనాలు, ముఖ్యంగా వ్యవసాయ పనిముట్ల గురించి రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. కూలీల కొరతను అధిగమించడం, రాబడి పెంపు గురించి వివరిస్తున్నారు. బ్యాంబూ పోల్స్ అవి ఇవి ఫెన్సింగ్ అది యూజ్ చేసుకోవచ్చు మనం. ఈ చిన్న పోల్ వచ్చేసి 200 రూపీస్ పడుతుంది. ఇందులో లోపల వెదురు ఉంటుంది. అది పాడవకుండా పెట్రోకెమికల్స్ యూజ్ చేస్తారు. దీనిపైన ఎకో స్టీల్ ఉంటుంది, దాన్ని కవర్ చేస్తారు. సో ఇది మాడే ఛాన్స్ చాలా తక్కువ. అండ్ దట్టు ఇది అబౌవ్ 15 years ఉంటుంది. దీని లైఫ్ స్పాన్ వచ్చేసి అది చూస్తే అది పెద్దది పోల్ 6 feet ఉంటుంది.
దాని కాస్ట్ ఒక్కొక్కటి వచ్చేసి 422 రూపీస్ పడుతుంది. ఇది వచ్చేసి ఒక్కొక్కటి 325 రూపీస్ పడుతుంది. ఇది బ్యాంబూ విత్ ప్లాస్టిక్ కోటింగ్. దాని కంపేర్ టు స్టీల్ అండ్ ఐరన్ ఇది ఎక్కువ కాలం ఉంటుంది. అలాగే దీన్ని మనం పొదలకి स्टिचिंग मटेरियल की बात करें हम तो जो बांस हम मार्केट से लेते हैं वो बांस जितना जमीन में गड़ता है उतना वो सड़ जाता है, वो टूट जाता है। तो हर तीसरे साल हमको नया बांस मिला। इसको बाहुबली नाम दिया गया है जो कि हमारे बेमेतरा जिला में है। ये టెక్ 2021 ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో గుంటూరు లాంగ్ ఫామ్ నందు నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం 17వ తారీఖు నుంచి డిసెంబర్ 17వ తారీఖు నుంచి 19వ తారీఖు వరకు అనగా 3 రోజుల పాటు జరుగుతుంది. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అనుబంధ శాఖలన్నీ కూడా 150 పైగా స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే 50,000 మంది పైగా సందర్శకులు విజిట్ చేయడం జరుగుతుంది. కాబట్టి రైతులందరూ కూడా ఈ యొక్క వ్యవసాయ అనుబంధ శాఖలు ఏర్పాటు చేసినటువంటి స్టాల్స్ అందరూ కూడా సందర్శించి వ్యవసాయంలో నూతన వ్యవసాయ సాంకేతికతలు, అలాగే నూతన సాగు పద్ధతులు అయితేనేవి, అలాగే నూతన వంగడాలు, వ్యవసాయంలో వివిధ పంటలలో నూతన విత్తనాలు, అధిక దిగుబడిచ్చే రకాలు, ఎరువులు, పురుగు మందులు, రసాయనిక ఎరువులు, అలాగే వ్యవసాయ యాంత్రీకరణలో ముఖ్యంగా వ్యవసాయ పనిముట్లు. ఎందుకంటే కూలీల సమస్య చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ప్రత్యామ్నాయంగా వ్యవసాయంలో వ్యవసాయ యాంత్రీకరణ చాలా ప్రముఖ పాత్ర పోషిస్తుంది. కాబట్టి ఈ యొక్క ప్రదర్శనల్లో అగ్రి 2021 ప్రదర్శనలో ఈ యొక్క వివిధ కంపెనీలు ఏర్పాటు చేసినటువంటి వ్యవసాయ యాంత్రీకరణ వ్యవసాయ పనిముట్లను అవగాహన కల్పించుకొని వ్యవసాయంలో కూలీల కొరతను అధిగమించి తమ ఆదాయాన్ని రెట్టింపు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇంటర్ ఫలితాల్లో తమ విద్యార్థులు సత్తా చాటారని తపస్య జూనియర్ కాలేజ్ యాజమాన్యం తెలిపింది. ఎంఈసీ విభాగంలో 500కు 494 సాధించారని తెలిపింది. సాయి మనుజ్ఞ రాష్ట్ర స్థాయిలో తొలి ర్యాంక్ సాధించిందని కళాశాల డీజీఎం ఓగూరి శ్రీరామ్ తెలిపారు. అదేవిధంగా తపస్య విద్యా సంస్థల నుంచి వరుసగా 8వసారి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించడం మరో విశేషమని అన్నారు. అలాగే మొదటి 3 స్థానాల్లో 14 మంది, మొదటి 5 స్థానాల్లో 21 మంది, మొదటి 10 స్థానాల్లో 72 మంది, ఏ గ్రేడ్ 966, బి గ్రేడ్ 863 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. నిన్న విడుదలైన జూనియర్ ఎంఈసీ ఫలితాల్లో ఎప్పట్లాగానే మా విద్యార్థి సాయి మనోజ్ఞకు 490 టాప్ 3లో 14 మెంబర్స్ సాధించడం జరిగింది. టాప్ 5లో 21 స్టూడెంట్స్ సాధించడం జరిగింది. టాప్ 10లోపు 72 స్టూడెంట్స్ టాప్ 10 మార్క్స్ సాధించడం జరిగింది. ఇలా ఇదే విధంగా 85% స్టూడెంట్స్ మొత్తం పాస్ కావడం జరిగింది. వీరిలో ఏ గ్రేడ్ 866, బి గ్రేడ్ 900, అప్రాక్సిమేట్లీ 900 వచ్చాయి. ఇంతటి ఘన విజయాన్ని సాధించడానికి కారకులైన మా చైర్మన్ శ్రీధర్ గారి నిరంతర పర్యవేక్షణలు, మా లెక్చరర్స్ ఆన్లైన్ టెక్నాలజీని అడాప్ట్ చేసుకొని వర్చువల్ క్లాసెస్ని కూడా రియల్ టైం క్లాస్ ఫీల్ కలిగించి వారిలో ఎప్పటికప్పుడు ఇంట్రెస్ట్ కలిగిస్తూ డౌట్స్ క్లారిఫై చేస్తూ వారి యొక్క కరోనాలో కూడా వారు ఎంతో శ్రమ వచ్చి సహకరించినందుకు వారికి, లెక్చరర్స్కి మరియు విద్యార్థుల తల్లిదండ్రులకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా నాన్ టీచింగ్ స్టాఫ్కి అందరికి కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటున్నాం. దీంతోపాటు ఎంఈసీ ఇంటర్మీడియట్తో పాటు ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ కూడా మా కాలేజీలో అందరూ అందుబాటులో ఉన్నాయి. ఎంఈసీ సిఈసీతో పాటు 10th క్లాస్ తర్వాత 6 yearsలో కంప్లీట్ ప్రొఫెషనల్ స్టూడెంట్స్గా తయారు చేయటకు ఎంఈసీ ప్లస్ సిఏ కోర్సెస్, సిఈసీ ప్లస్ క్లాట్ కోర్సెస్, గ్రాడ్యుయేషన్ కోర్సెస్ కూడా తపస్య కాలేజీలో పూర్తి స్థాయిలో సిటీలో ఉన్న అన్ని సెంటర్స్లో అందుబాటులో ఉన్నాయి. వచ్చిన ఈ ర్యాంక్స్ అన్నీ కూడా అన్ని బ్రాంచ్ల నుంచి వచ్చిన ర్యాంక్స్ ఇవన్నీ కూడా. టోటల్ తపస్యలో జూనియర్ ఇంటర్ స్టూడెంట్స్ 2700 స్టూడెంట్స్ ఎగ్జామ్లో అపీర్ అయ్యారు. 2700లో 81% పాస్ పర్సెంట్ వచ్చింది.
అదేవిధంగా స్లో లెర్నర్స్కి కూడా ఈవినింగ్ టైంలో డౌట్స్ క్లారిఫికేషన్ ఇవన్నీ కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా పాండమిక్ టైంలో కూడా లైవ్ క్లాసెస్ని కూడా వర్చువల్ క్లాసెస్ని కూడా ఫిజికల్ క్లాస్ అనే అపీరెన్స్ తెప్పించినట్లు మా లెక్చరర్స్కి, నాన్ టీచింగ్ స్టాఫ్కి, అదేవిధంగా రెగ్యులర్ ఎగ్జామ్స్కి రాయించడానికి కూడా ఫిజికల్గా స్టూడెంట్స్ని పంపించినందుకు వారి తల్లిదండ్రులు కూడా మరొకసారి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అన్న. ఇది 8వసారి స్టేట్ ఫస్ట్ మార్కులు సాధించడం. ఇది కంటిన్యూగా వస్తుంది. ఇట్స్ ఏ హ్యాబిచువల్. ఇది ఒక్కసారి ఫస్ట్ టైం ఏం కాదు. ఇట్స్ ఏ కంటిన్యూస్గా రాష్ట్ర స్థాయిలో మొదటి మార్కు సాధించడం 8వసారి. ఎక్కువ మందికి టాప్ 10 విద్యార్థులు రావడం కూడా ఇది అన్ని బ్రాంచెస్ నుంచి పార్టిసిపేషన్ ఉంటుంది. సార్ ఈ 2 years నుంచి పాండమిక్ క్లాసెస్తో పాటు ఈవినింగ్ టైంలో 1-on-1 స్టూడెంట్స్కి, లెక్చరర్కి ఈవినింగ్ టైంలో 1-on-1 స్టూడెంట్స్కి ఆన్లైన్ ఏర్పాటు చేయడం వల్ల డౌట్స్ క్లారిఫికేషన్ జరుగుతుంది. ఆన్లైన్ లైబ్రరీ ఫెసిలిటీ కూడా మా కాలేజీకి ఉంది. ప్రత్యేకత ఆన్లైన్ లైబ్రరీ అంటే వర్చువల్గా మళ్ళీ వీడియో లైబ్రరీస్ ఉంటాయి. స్టూడెంట్ ఎప్పుడైనా కావాలనుకున్నప్పుడు కూడా క్లాస్ని రివిజన్ చేసుకోవడానికి వర్చువల్ లైబ్రరీ చాలా ఫెసిలిటీ ఏర్పడుతుంది. అంటే ఫిజికల్గా ఎలా అయితే ప్రోగ్రామ్ రన్ చేసామో ఆన్లైన్లో కూడా సేమ్ ప్రోగ్రామ్ రన్ చేయడం జరిగింది. అర్ధరాత్రి 12 గంటల సమయంలో మాసప్ ట్యాంక్ ఫ్లైఓవర్ సమీపంలో దాడి ఘటన చోటు చేసుకుంది. సయ్యద్ నోమాన్ అనే వ్యక్తిపై కత్తితో దాడి చేశారు. దుకాణం మూసిన అనంతరం ఇంటికి వెళుతుండగా దాడి చేశారు. హుమాయూన్ నగర్ పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. बस है। मेरे भोने का नाम सैयद नोमान है। आधा घंटा पहले उनको कोई चाकू से मार के चले गए। कौन मारे न मानो, अननोन पर्सन मार गए। उनका ओन मेडिकल हॉल है, इंपीरियल होटल, नीलोफर होटल के सामने हुआ शाफी बोलकर है उनका मेडिकल हॉल। मारकर उन्होंने उनके घर को जा रहे थे मासप टैंक से ओरिजिनल हॉस्पिटल के पास। रस्ते में मासप टैंक ब्रिज से पहले उनको कोई मार के चले गए। कौन मारे पता नहीं, अननोन पर्सन मार के चले गए। उनकी दुश्मनी किसी भी नहीं है। उनका एज 44 है। अभी बंजारा हिल्स केयर हॉस्पिटल को ले लेकर आए हम लोग। ये देखिए 12 बजे से 12:15 के बीच में हुआ। हाँ। మహబూబాబాద్ కలెక్టర్ కార్యాలయం వెనుక గల అంబేద్కర్ నగర్లోని పూరిపాకలను మున్సిపల్ అధికారులు కూల్చివేశారు. గుడిసెవాసులు అధికారులు కాళ్లపై పడి బతిమాలినా కనికరించలేదు. గుడిసెల నిర్మాణానికి వినియోగించిన కర్రలను ట్రాక్టర్ల ద్వారా గిరిజన భవన్ కు తరలించారు. ఉన్నతాధికారులు స్పందించి తమ గుడిసెలను కూల్చిన వారిపై చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు. నాలుగు సంవత్సరాల నుంచి ఇక్కడే వానకి తడుచుకుంటా ఎండకుంటా ఇక్కడే ఉంటాంటివి సార్. నేను 3 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నా. నా గుడిసె కొట్టు ఇదే పాత గుడిసె సార్. నేను ఇక్కడే ఉంటున్నా. ఇప్పుడు నేను తాళలు లేదు సార్. నాకైతే ఎవరితో ఎలాంటి సంబంధం లేదు సార్. నా ఇల్లు ఏదో కూలబెట్టారు. నా ఇల్లు ఇప్పుడు నష్టపడతాను. నాకు ఎవరికి తీయాలి సార్. నేను రోజు వరకు కూలికి పోతాను సార్. హాస్టల్ అన్నం వండి పెడతానికి పోతాను సార్. గురుకుల హాస్టల్ అన్నం వండి పెట్టడానికి పోతాను. నా భర్త ఇంటికాడ 4 మేకలు ఉంటాయి అమ్ముకొని ఈ గట్టుకున్న సార్. నేను ఇప్పుడు ఇది ఎవరు కలుసుకుంటాను సార్. నేనైతే ఏం లేదు సార్. ఏం లేదు సార్. చెప్పుకో కూలగొట్టిల్లన్న. మేము ఉండేది ఇక్కడే, పడుకునేది ఇక్కడే. మా సామాన్లు బియ్యం నూనె బట్టలు గిన్నెలు బోళ్ళు అన్ని ఉన్నాయన్న. అన్ని కూలగొట్టిల్లన్న. మీకేం కావాలి మరి?
పేద ప్రజలమన్నా మాకు ఇల్లు జాగా లేదన్నా, ఉండేది కిరాయి ఇళ్ళల్లా. కిరాయిలు ఎన్ని కట్టుకోవాలని ఇక మా గూడు ఇక్కడ ఇస్తుంటే వస్తున్నామన్నా, ఉంటున్నామన్నా. మాకు ఇల్లు జాగా లేదు, మాకు న్యాయం కావాలన్నా. మేము ఒట్టి పేదోళ్ళమన్నా, మేము మేము వచ్చేపాటి 18 తారీఖు నుంచి ఇక్కడనే వచ్చి ఉంటున్నామన్నా. మంచాలు, బియ్యము, ఉప్పు, పప్పులు, చీరలు, అన్ని బట్టలు అన్ని తెచ్చుకున్నామన్నా. తెచ్చుకుంటే రాత్రి ఈ దాడి జరిగి మా అన్ని నష్టపోయినామన్నా. మాకు అది న్యాయం జరిగేటట్టు చూడండి అన్న. మా ఆయన కూడా పోయిండు. ఇంట్లో అన్ని తెచ్చుకొని ఇక్కడే ఉంటున్నాం. మాకు 3 ఆడపిల్లలు, మాకు ఏం లేకుండా మేము నిరుపేదలం. మా అంబేద్కర్ కాలనీని మాకు ఇచ్చేటట్టు సహాయం చేయాలి అని మేము పోరాడుతున్నాం. ఎన్నిసార్లు పీకినా, ఎన్నిసార్లు వేసినా మేము ఇక్కడే ఉంటాము, ఇక్కడే పోరాడతాము. మా జాగలు మాకు ఇచ్చేదాకా మేము ఇక్కడే పోరాడతాం. పీకినా మళ్ళీ మేము వేసుకుంటాము, మాది మేము సాధించుకుంటాము. కేసీఆర్ మాకు 2 బెడ్రూమ్లు ఇల్లు ఇస్తామన్నారు, ఇయ్యలేదు. కానీ ఉన్నోళ్ళకే సాయం చేసిండు, కానీ నిరుపేదలకు ఎప్పుడూ సాయం చేయలేదు. మాకు ముందు పడి మాకు ఏది సాయం చేయలేదు. మాకు బెడ్రూమ్లు ఇవ్వకుంటామే. మాకు ఇక్కడ 180 గజాల జాగ ఇచ్చిన ఆ జాగల మేము మలుసుకొని ఉందామని ఇన్ని రోజులు కిరాయిలు కట్టలేక మేము ఇక్కడే ఉంటున్నామన్నా. ఇది మాకు న్యాయం జరిగేటట్టు చేయండి అన్న. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఆదివాసీ నేత కిషన్ నాయక్ ఔదార్యం, ఆలయ నిర్మాణానికి భారీ విరాళం. ఫెయిల్ అయిన విద్యార్థులందరినీ ప్రమోట్ చేయాలని డిమాండ్. పీడీఎస్యూ ఆధ్వర్యంలో సూర్యాపేటలో ర్యాలీ. ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటిన తపస్య కాలేజ్, సాయి మనోజ్ఞకు రాష్ట్ర స్థాయిలో ప్రథమ ర్యాంక్. కాళ్ళ వేళ్ల పడిన కనికరించని అధికారులు, మహబూబాబాద్, అంబేద్కర్ నగర్ కోరిపాకల కూల్చివేత. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాచారం.